హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే DJI డ్రోన్స్ 2024లో ఏ డ్రోన్ తీసుకుంటే బెస్ట్ ఫర్ బిగినర్స్ అనమాట. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అన్ని డ్రోన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డ్రోన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. సో మీ పర్పస్ బట్టి, మీ బడ్జెట్ బట్టి నేను ఏ డ్రోన్ తీసుకోవాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. సో ఫైనల్ గా మీరు ఏ డ్రోన్ మీకు నచ్చితే అండ్ ఏ డ్రోన్ మీకు బడ్జెట్ సెట్ అవుతే ఆ డ్రోన్ అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో గైస్, ఇప్పుడు నేను మన దగ్గర ఏ డ్రోన్స్ ఉన్నాయో వాటి గురించి అయితే మీకు చెప్తాను అనమాట. సో ఫస్ట్ స్మాల్ నుంచి బిగ్ సైజ్ డ్రోన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి కాబట్టి DJI Mavic Mini ఉంది, DJI Mini 3 ఉంది, DJI A2S డ్రోన్ ఉంది, DJI Avata 2 డ్రోన్ ఉంది అనమాట. దాని తర్వాత DJI A3 డ్రోన్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఒక్కొక్క డ్రోన్ గురించి అయితే మాట్లాడుకుంటూ వస్తాను. సో దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమైతే అవుతుంది అనమాట. సో గైస్, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫస్ట్ డ్రోన్ గురించి అయితే మీకు చెప్తాను. సో అది DJI Mavic Mini అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు DJI Mavic Mini అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే దీనికి వెయిట్ వచ్చేసరికి ఏంటంటే 249 గ్రామ్స్ అయితే ఉంటుంది DJI Mavic Mini. అండ్ దీన్ని ఫ్లైట్ టైం వచ్చేసరికి ఏంటంటే 30 మినిట్స్ ఫ్లైట్ టైం అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని రేంజ్ ఎంత అంటే మినిమం 5 కిలోమీటర్స్ అయితే పంపించవచ్చు అనమాట. సో ఇది ఇంకోటి, దీని కెమెరా ఉంది కదా, ఈ కెమెరా మనకి 4K సపోర్ట్ అయితే చేయదు, జస్ట్ 2.7K అయితే సపోర్ట్ చేస్తుంది 30 FPS లో. ఈ డ్రోన్ ఎందుకు పర్చేస్ చేయాలంటే మీరు ఫ్యామిలీ పర్పస్ కానీ లేదంటే ఏదైనా పర్సనల్ వీడియోస్ తీసుకోవడానికి ఈ Mavic Mini డ్రోన్ అయితే యూజ్ అవుతుంది అనమాట. సో మీరు దీన్ని చూస్తే మన పామ్ లో అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా చిన్న డ్రోన్ అనమాట అన్నిటికంటే. సో చూస్తున్నారు కదా, ఇది నా హ్యాండ్ లోకి అయితే వచ్చేస్తుంది. చాలా చిన్న డ్రోన్ ఇది, మీరు మీ పాకెట్ లో కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో అంత లైట్ వెయిట్ అండ్ అంత స్మాల్ సైజ్ అయితే ఉంటుంది ఈ డ్రోన్. దీంట్లో మనకి ఓన్లీ డౌన్వర్డ్ విజన్ సెన్సర్స్ ఒకటే ఉంటుంది. సో ముందల ఉండదు, బ్యాక్ సైడ్ ఉండదు, లెఫ్ట్ రైట్ కూడా ఉండదు అనమాట. సో ఇది తీసుకుంటే మీరు చాలా జాగ్రత్తగా అయితే ఫ్లై చేయాలన్నమాట. సో గైస్, ఈ DJI Mavic Mini సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 1/2.3 CMOS సెన్సర్ అనమాట. దీని మెగాపిక్సెల్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇది అన్నిట్లో కంటే, ఇక్కడ ఉన్న డ్రోన్స్ అన్నిట్లో కంటే చాలా చిన్న సెన్సర్ అనమాట. బట్ దీని అపేచర్ వచ్చేసరికి 2.8 అపేచర్ కూడా ఉంటుంది. సో బెస్ట్ లైట్ అయితే లోపలికి వస్తుంది అనమాట. నన్ను అడిగితే ఇది బిగినర్స్ కి చాలా ఈజీ అయితే ఉంటుంది. గైస్, ఇక్కడ మీకు ఇంకొక విషయం అయితే మీతో చెప్పాలన్నమాట. ఈ డ్రోన్ అయితే ట్రూ వర్టికల్ సపోర్ట్ అయితే చేయదు. సో ఈ కెమెరా అయితే ఫ్లిప్ అవ్వదు హారిజాంటల్ నుంచి వర్టికల్ కి. ఇది ఫస్ట్ మినీ డ్రోన్ కాబట్టి దీనికి ఓన్లీ హారిజాంటల్ సపోర్ట్ అయితే ఉంది. సో గైస్, దీని బడ్జెట్ వచ్చేసరికి సెకండ్ హ్యాండ్స్ లో దొరుకుతుంది. ఇప్పుడు కొత్తది అయితే దొరకదు అనమాట. ఇది 30-40 అయితే ఉంటుంది. సో ఇది మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఒక 30-40 రేంజ్ లో. సో గైస్, చూస్తున్నారు కదా, ఇది DJI Mavic Mini రిమోట్ కంట్రోలర్ అనమాట. సో మీరు ఇలా అయితే ఫోన్ అయితే పెట్టి యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి కేబుల్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఫోన్ కూడా కేబుల్ కనెక్ట్ చేసి యూజ్ అయితే చేయొచ్చు. సో గైస్, ఇప్పుడు DJI Mavic Mini గురించి అయితే అయిపోయింది కదా. సో దాన్ని అన్నయ్య అనుకోవాలన్నమాట ఈ DJI Mini 3. దీని వెయిట్ వచ్చేసరికి ఇది కూడా లెస్ దెన్ 249 గ్రామ్స్ అయితే ఉంటుంది. సేమ్ ఇది కూడా కేటగిరీ అనమాట. ఇది మినీ, ఇది మినీయే. సో గైస్, ఇది ఎంట్రీ లెవెల్ డ్రోన్ అనమాట. సో ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ DJI Mini 3 డ్రోన్ అయితే తీసుకోవచ్చు. ఇది ఎంట్రీ లెవెల్ డ్రోన్ అనమాట DJIలో. సో గైస్, ఈ Mini 3 డ్రోన్ ఫ్లైట్ టైం వచ్చేస్తే ఫ్లై మోర్ కాంబో ప్లస్ ఉంటుంది కదా. సో దాంట్లో బ్యాటరీ వచ్చేసరికి 51 మినిట్స్ అయితే DJI Mini 3 అయితే బ్యాటరీ క్లెయిమ్ చేస్తుంది అనమాట. అంటే 51 మినిట్స్ వరకు మనము ఫ్లై అయితే చేసుకోవచ్చు. అది 51 మినిట్స్ రాదు, 46-45 మినిట్స్ అయితే బ్యాటరీ రన్ టైం అయితే వస్తుంది. సో గైస్, ఇప్పుడున్న DJI Mini సిరీస్లో ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో అంతకుముందు మనము హారిజంటల్ అయితే ఉండేదన్నమాట ఏ డ్రోన్ అయినా. సో ఇప్పుడు ఏంటంటే ట్రూ వర్టికల్ ఫిల్మింగ్ అయితే వచ్చేసింది. సో మనము ల్యాండ్స్కేప్ నుంచి పోర్ట్రేట్కి అయితే షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే రీల్స్, షార్ట్స్ అట్లా తీయడానికి పోర్ట్రేట్ అయితే బాగా ఈజీ అవుతుంది అనమాట. మీరు హారిజంటల్ వీడియోస్ తీసి క్రాప్ చేసుకోవడం కాకుండా డైరెక్ట్ మీరు పోర్ట్రేట్లో వీడియోస్ తీసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఈ DJI Mini 3 కెమెరా సెన్సర్ గురించి మాట్లాడుకుంటే ఈ సెన్సర్ ఎంత అంటే 1/1.3 ఇంచ్ CMOS సెన్సర్ అయితే ఉంటుంది. సో దీని మెగాపిక్సెల్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్స్ అయితే ఉంటుంది. సో ఇదేంటంటే 4K 30 FPS HDR లో కూడా వీడియో అయితే రికార్డ్ చేస్తుంది అనమాట. సో ఫొటోస్ అయితే JPG ప్లస్ DNG లో కూడా ఫొటోస్ అయితే షూట్ చేస్తుంది. సో గైస్, ఇప్పుడు ఈ DJI Mini 3 సేఫ్టీ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇది ఓమ్ని డైరెక్షనల్ ఆబ్స్టికల్ అవాయిడింగ్ సెన్సర్స్ కూడా కాదు అండ్ ట్రై డైరెక్షనల్ కూడా లేదనమాట. దీంట్లో ఒకటి జస్ట్ డౌన్వర్డ్ విజన్ సెన్సర్స్ అయితే ఉన్నాయి, లైక్ DJI Mavic Miniలో ఉన్నట్టు. సో ఈ Mini 3 డ్రోన్ జస్ట్ డౌన్వర్డ్ విజన్ సెన్సర్ మీదనే డిపెండ్ అయ్యి అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఫ్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఫ్లై చేయాలన్నమాట. ఇది ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అంటే జస్ట్ 10 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలుగుతుంది. DJI OcuSync
2 ట్రాన్స్మిషన్ అయితే ఉంది. సో గైస్ ఈ డీజే మినీ 3 నుండి ఈ రిమోట్ కంట్రోలర్కి 720 30 FPS లో మనకి లైవ్ ప్రివ్యూ అయితే వస్తుందన్నమాట. ఈ డ్రోన్ ఎవరు తీసుకోవచ్చు అంటే డీజే మినీ 3. సో మీరు పర్సనల్ యూస్ కోసమైనా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సోషల్ మీడియా కంటెంట్ కోసం అంటే రీల్స్ అండ్ షార్ట్స్ తీయడానికి కూడా ఇది పర్ఫెక్ట్ డ్రోన్ అని అడిగితే. ఇంకోటి ఏంటంటే ఇది మీరు ఆల్ ఓవర్ ది ఇండియా అండ్ వరల్డ్ మొత్తం అయితే మీరు ట్రావెల్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్లైట్స్లో కానీ. సో ఎందుకంటే ఇది 214 grams బిలో ఉంటుంది కాబట్టి మీకు ఎవరైతే అపోజ్ చేయరు. సో ఇది గైస్ దీంట్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ అండ్ దీనికి ఉన్న అడ్వాంటేజెస్. సో గైస్ దీని బడ్జెట్ ఏంటంటే 80,000 నుంచి 90,000 అయితే ఉంటుంది ఇండియాలో. సో మీరు కావాలంటే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఇప్పుడు మీరు ఈ డీజే మినీ 3 డ్రోన్కి ఏ రిమోట్ కంట్రోలర్ వస్తుందంటే సపోర్టెడ్ ఈ డీజే RC1 అయితే రిమోట్ కంట్రోలర్ అయితే సపోర్ట్ ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ డీజే RC దేనికి కంపాటబిలిటీ ఉందంటే Mavic 3 సిరీస్కి కంపాటబిలిటీ ఉంది. లైక్ Mavic 3 సినీ అండ్ Mavic 3 క్లాసిక్, Mavic 3 Pro, డీజే A2S డ్రోన్ కూడా ఈ రిమోట్ కంట్రోలర్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో ఇది చాలా వర్సటైల్ రిమోట్ కంట్రోలర్. ఫస్ట్ స్క్రీన్తో అయితే వచ్చిందనమాట. అంటే ఫస్ట్ స్క్రీన్ అంటే మనము మొబైల్తో పెట్టుకోవడం అయితే చూసాం కదా Mavic మినీని. సో ఈ మినీ 3 డ్రోన్ని మనం ఏంటంటే మనం డైరెక్ట్గా స్క్రీన్తో ఉన్న రిమోట్ కంట్రోలర్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది బెస్ట్ రిమోట్ కంట్రోలరే. బట్ మీరు ట్రాన్స్మిషన్ అయితే అంతేం ఉండదు. ఏదైనా హిల్స్ కానీ వచ్చేస్తే ఇది సిగ్నల్ కట్ అయితే అవుతుంది. సో మీరు దానివల్ల టెన్షన్ పడద్దు. నన్ను అడిగితే ఇది మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ మినీ 3 డ్రోన్కి. సో గైస్ ఇప్పుడు మనము డీజే మినీ 3 డ్రోన్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. సో దాని తర్వాత ఎయిర్ సిరీస్ డ్రోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎయిర్ సిరీస్లో మన దగ్గర ఉన్న డ్రోన్ ఏంటంటే డీజే A2S డ్రోన్ అయితే ఉంది. సో దీని పేరు డీజే A2S. దీని వెయిట్ వచ్చేసరికి 595 grams అయితే ఉంటుంది. అండ్ దీని ఫ్లైట్ టైం ఉంటే మ్యాక్స్ ఒక బ్యాటరీ మనకి ఎంత మినిట్స్ ఫ్లైట్ టైం ఇస్తుందంటే 31 minutes డీజే అయితే క్లెయిమ్ చేస్తుంది. బట్ ఇది మనకి వచ్చేది ఏంటంటే 28 minutes అయితే వస్తుంది అనమాట మ్యాక్స్ ఫ్లైట్ టైమ్. డీజే A2S కెమెరా గురించి మాట్లాడుకుంటే దీంట్లో 1 inch CMOS సెన్సర్ అయితే ఉంటుంది అనమాట. 20 megapixel కెమెరా అనమాట ఇది. సో దీంట్లో టాప్ వీడియో రెజల్యూషన్ ఎంత అంటే 5.4K D-Log లో షూట్ చేస్తుంది అనమాట. 10-bit D-Log అనమాట. సో బెస్ట్ 4K వీడియో అయితే మనం దీంట్లో షూట్ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ ఫొటోస్లో అయితే సేమ్ JPG రా అయితే షూట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీని విజన్ సెన్సర్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో సేఫ్టీ ఎంత ప్రొవైడ్ చేస్తుందో. దీంట్లో ఏంటంటే ట్రై డైరెక్షనల్ ఆప్టికల్ వాడింగ్ సెన్సర్స్ అయితే ఉంటుంది. అంటే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, డౌన్వర్డ్ అంతే. లెఫ్ట్ రైట్ అయితే సెన్సర్స్ ఏమి ఉండవు అనమాట. దీంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత ఉంటుందంటే 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. మీరు మెమరీ కార్డ్ మర్చిపోతే ఆ 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ యూస్ చేసుకొని మీరు ఫుటేజ్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో డీజే O3 వీడియో ట్రాన్స్మిషన్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు 18 kilometers వరకు ఈ డీజే A2S డ్రోన్ అయితే మీరు పంపించవచ్చు. దీని లైవ్ ఫీడ్ ఎంత వస్తుందంటే ఈ డీజే RC1 రిమోట్ కంట్రోలర్ యూస్ చేసినప్పుడు 1080p 30 FPS వరకు మనకి లైవ్ ఫీడ్ అయితే వస్తుందన్నమాట. ఎట్ ది సేమ్ టైమ్ ఈ డీజే A2S డ్రోన్ నేను కొన్నప్పుడు, ఇది నా డ్రోన్ అనమాట, నేను కొన్నప్పుడు ఏంటంటే డీజే RC1 సపోర్ట్ అయితే ఉండేది. సో దాని తర్వాత మనము చూసుకుంటే డీజే ఏం చేసిందంటే ఈ RC1 ఉంది కదా, డీజే RC1 రిమోట్ కంట్రోలర్, ఈ రిమోట్ కంట్రోలర్ డీజే A2S కి కూడా సపోర్ట్ చేసేలాగైతే చేసిందనమాట. ఈ డీజే RC మీ దగ్గర ఉంటే A2S డ్రోన్ కూడా మీరు ఫ్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఈ డీజే A2S ఒకప్పుడు 2022లో ఎంతమంది యూస్ చేస్తారో నాకు తెలుసు అనమాట. మీరు ఇండియాలో చూసుకుంటే ఏ వెడ్డింగ్లోనైనా A2S తిరిగింది అయితే లేదనమాట. నాకు తెలిసి ఇండియాలో ఒక 20-30,000 డ్రోన్స్ అయితే ఉంటుంది డీజే A2S డ్రోన్స్. ఇప్పటికీ ఇది బెస్ట్ డ్రోన్, నా ఫేవరెట్ డ్రోన్ అనమాట డీజే ఎయిర్ సిరీస్లో. ఎందుకంటే స్టిల్ ఇది ఒక జెమ్లా అయితే పనిచేస్తుంది. నేను ఇప్పటికీ ఈ డ్రోన్ అయితే యూస్ చేస్తాను. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఈ డ్రోన్ ఇప్పటికి కూడా వర్త్, మీరు తీసుకోవచ్చు. దీని బడ్జెట్ ఏంటంటే ఆమె కొన్నప్పుడు 140 అయితే ఉండేదన్నమాట, 1,40,000 ఆ రేంజ్లో అయితే ఉండేది. సో ఇప్పుడు ఎంత దొరుకుతుందో నాకు ఐడియా లేదు. 1 lakh నుంచి 120 వరకు దీని బడ్జెట్ అయితే ఉండొచ్చు. సో మీరు ఫ్లైమోర్ కాంబో అయితే దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఇది ఇంకోటి ఏంటంటే వెడ్డింగ్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి రియల్ ఎస్టేట్కి, ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ ఈవెంట్స్కి, మీరు ట్రావెల్ పర్పస్ మేజర్గా మీరు ట్రావెల్ చేయాలనుకుంటే ఈ డ్రోన్ అయితే 100% వర్త్ అయితే ఉంటుంది. డీజే A2S డ్రోన్కి ఎలాంటి రిమోట్ అంటే ఈ డీజే RC1 రిమోట్ కంట్రోలర్ అయితే వస్తుందన్నమాట. దీనికి ఏంటంటే మీరు ఇలా అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సేమ్ ఇది. ఇంకోటి మీరు ఇందాక చూపించాను కదా ఈ డీజే Mavic మినీ రిమోట్ కంట్రోలర్కి కింద అయితే మనం అటాచ్ చేయాల్సి వచ్చింది ఫోన్. బట్ ఇప్పుడు పైన అయితే అటాచ్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకుంటే మీరు 9 hours వరకు అయితే మీరు డ్రోన్ అయితే ఫ్లై చేసుకోవచ్చు అనమాట. దీంట్లో బ్యాటరీ కెపాసిటీ చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే O3 వీడియో ట్రాన్స్మిషన్ కదా, నాకు తెలిసి నేను పంపించింది ఎంత అంటే ఈ రిమోట్ కంట్రోలర్ తోటి 10-11 kilometers అయితే పంపించాను. సో అది జస్ట్ లీస్ట్. అది మీరు ఇంకా పంపించాలంటే పంపించవచ్చు. వన్ ఆఫ్ ది ఫేవరెట్ రిమోట్ కంట్రోలర్ నాది. సో నేను కెరియర్ స్టార్ట్ చేసింది కూడా ఈ డీజే RC1 రిమోట్ కంట్రోలర్ యూస్ చేసి. ఇప్పుడు మీరు చూసారు కదా డీజే A2S డ్రోన్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం అనమాట. సో దీనికి ఇది బ్రదర్ అని చెప్పాను కదా, దీనికి ఇది బ్రదర్. సో దీని తర్వాత ఇది దీనికి బ్రదర్ అనమాట. ఇది పులి అని చెప్పొచ్చు. సో ఇప్పుడున్న డీజే డ్రోన్స్లో
ఇది లేటెస్ట్ డ్రోన్ అనమాట ఏ సిరీస్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూస్తే DJ83 అని రాసి ఉంటుంది లేటెస్ట్ డ్రోన్. అండ్ ఇంకోటి ఏంటంటే దీని వెయిట్ గురించి మాట్లాడుకుంటే 720 grams అయితే ఉంటుంది ఈ DJ83. డీజే మెయిన్ 8-2Sకి దీనికి ఏం అప్గ్రేడ్ చేసిందంటే కెమెరాస్ అనమాట. దీంట్లో డ్యూయల్ కెమెరాస్ ఉంటుంది, ఒకటి 24mm, ఒకటి 70mm అయితే ఉంటుంది, ఒకటి 1x అండ్ 3xలో మనము షూట్ అయితే చేసుకోవచ్చు. దీని కెమెరా గురించి మాట్లాడుకుంటే రెండు సేమ్ సెన్సార్స్ అయితే ఉంటుంది. 1/1.3 inch CMOS సెన్సార్ ఉంటుంది, 24mm కూడా అదే, పైన టెలిఫోటో కెమెరా కూడా అదే 1/1.3 CMOS సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. 48 మెగాపిక్సెల్లో మనము ఫోటోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. దీంట్లో టాప్ వీడియో రెజల్యూషన్ ఎంత అంటే 4K 60 FPS వరకు మనము వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ అయితే 4K 100 FPS వరకు వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా డీలాగ్లో. సో దీంట్లో మనకి డీలాగ్ సపోర్ట్ అయితే ఉంది. డీలాగ్ ఎందుకంటే మనము కలర్ గ్రేడింగ్ చేసుకోవడానికి డీలాగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు దీంట్లో డీలాగ్ చూడొచ్చు. అండ్ A2Sలో కూడా డీలాగ్ M అయితే ఫీచర్ ఉంటుంది. మినీ 3 డ్రోన్లో అండ్ డీజే మ్యావిక్ మినీ డ్రోన్లో డీలాగ్ సపోర్ట్ అయితే ఉండదు. అవేంటంటే స్టాండర్డ్ ప్రొఫైల్ అనమాట, డైరెక్ట్ కలర్స్ అయితే వచ్చేస్తుంది. అడ్వాన్స్ డ్రోన్స్ కాబట్టి దీంట్లో మనకి డీలాగ్ ఫీచర్ అయితే ఉంటుంది. సో మనం కలర్ గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి దీంట్లో ఒక బెస్ట్ ఏంటంటే దీని ఫ్లైట్ టైం అనమాట, 46 minutes ఫ్లైట్ టైం అయితే వస్తుంది. సో నాకు దీంట్లో ఇష్టమైంది ఏంటంటే బ్యాటరీ ఫ్లైట్ టైం ఎంతసేపు మనం ఫ్లై చేసినా అయితే అవ్వదు అనమాట. మినిమం దీంట్లో 3 బ్యాటరీస్ ఉంటుంది కాబట్టి 46 ఆల్మోస్ట్ మనం ఒక 2.5 hours అయితే ఈజీగా ఫ్లై అయితే చేసుకోవచ్చు. గైస్ దీంట్లో బెస్ట్ ఏంటంటే అసెండ్ అండ్ డిసెండ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది అనమాట, 10 meter/second. అండ్ అంటే అసెండ్ 10 meter/second, డిసెండ్ కూడా 10 meter/second అయితే స్పీడ్ ఉంటుంది. చాలా స్పీడ్ ఇది. నా దగ్గర Mavic 3 Pro ఉంది కదా, Mavic 3 Pro కంటే చాలా స్పీడ్గా పైకి వెళ్తే చాలా స్పీడ్గా కిందికి వస్తుంది అనమాట. సో అంత అడ్వాన్స్ డ్రోన్ అనమాట ఈ DJ83. సో ఇప్పుడు ఈ DJ83 డ్రోన్ ఎవరు తీసుకోవచ్చు అంటే మీరు ఆల్రెడీ డ్రోన్ పైలట్ అయితే ఈ డ్రోన్ అయితే తీసుకోవచ్చు. మీరు ఒకవేళ A2S యూస్ చేస్తున్నా లేదంటే మినీ 4 Pro యూస్ చేస్తున్నా మీరు DJ83 డ్రోన్కి అయితే అప్గ్రేడ్ అవ్వచ్చు. ఇది వెడ్డింగ్స్కి బాగా యూజ్ అవుతుంది, షార్ట్ ఫిల్మ్స్కి అండ్ కవర్ సాంగ్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్కి, కార్పొరేట్ ఈవెంట్స్కి అన్నిటికీ ఈ DJ83 డ్రోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటుందంటే ఆల్రౌండర్ డ్రోన్ అండ్ అడ్వాన్స్డ్ డ్రోన్ అనమాట. DJ83 బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. సో మీకు దీని బడ్జెట్ వచ్చేసరికి 1,30,000 నుంచి మొదలు పెట్టుకుంటే 1,50,000 వరకు ఆ రేంజ్లో మనకి ఈ డ్రోన్ అయితే వస్తుంది, ఫ్లైమోర్ కాంబో. దీంట్లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత ఉంటుందంటే 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సేమ్ DJ82Sలో మీరు చూసారు కదా 8GB ఇంటర్నల్ స్టోరేజ్, దీంట్లో కూడా 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మేజర్గా ఇది మనకి ఎంత సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుందో అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దీంట్లో మనకి ఓమ్ని డైరెక్షనల్ ఆబ్స్టికల్ అవాయిడింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఫార్వర్డ్ ఉంటుంది, బ్యాక్వర్డ్ ఉంటుంది, డౌన్వర్డ్ ఉంటుంది అనమాట. ఈ ఫార్వర్డ్ వే మనకి సైడ్స్కి ఇలా కూడా యాక్ట్ అయితే అవుతుంది. సో దీంట్లో మనకి ఏంటంటే ఓమ్ని డైరెక్షనల్ కాబట్టి మనకి ఏ డైరెక్షన్లో మన డ్రోన్ పంపించినా మనకి ఆ డ్రోన్ అయితే సెన్స్ చేస్తుంది అన్ని డైరెక్షన్స్లో ఆబ్స్టికల్స్ని. మన డ్రోన్ చాలా సేఫ్గా అయితే ఫ్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలన్నమాట. నైట్ టైము విజన్ సెన్సర్స్ అసలు పనిచేయవు. లేటెస్ట్గా మన సబ్స్క్రైబర్ 83 అయితే మన దగ్గర పర్చేస్ అయితే చేశారనమాట. ఆ డ్రోన్ నైట్ టైం అయితే ఫ్లై చేయడం జరిగింది. సో మనోడు అయితే ఫ్లై చేశాడు. నా దగ్గర డ్రోన్ తీసుకుంటే నేను ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయితే పంపిస్తాను అనమాట. మనోడు మర్చిపోయాడంట నైట్ టైం డ్రోన్ విజన్ సెన్సర్స్ పనిచేస్తే అనుకున్నాడు. సో అది క్రాష్ అయితే అయిపోయింది, చాలా తుక్కు అయిపోయింది. మీరు పైన వీడియో చూసుకోవచ్చు అనమాట సో ఎలా అయిపోయిందో. సో విజన్ సెన్సర్స్ నైట్ టైం ఏ డ్రోన్ ఇక్కడ ఉన్న ఏ డ్రోన్ అయితే పనిచేయదు అనమాట. ఫొటోస్ మనకి సేమ్ DJ82S ఎలా షూట్ చేస్తుందో రా అండ్ JPGలో అయితే మనకి ఫొటోస్ అయితే షూట్ చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనకి O4 వీడియో ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. సో ఇందాక మీరు మినీ 3 చూసారు కదా, దీంట్లో O2 వీడియో ట్రాన్స్మిషన్, A2Sలో O3 వీడియో ట్రాన్స్మిషన్, దీంట్లో వచ్చేసరికి O4 వీడియో ట్రాన్స్మిషన్ అనమాట. ఇది లేటెస్ట్ ఇది DJ83 డ్రోన్ ని ఎంత వరకు డిస్టెన్స్ పంపించవచ్చు అంటే 20 kilometers వరకు మీరు పంపించవచ్చు. సో దీంట్లో ఉన్న అది బెస్ట్ అడ్వాంటేజ్. అండ్ మీకు వచ్చే రిమోట్ కంట్రోలర్ ఏదంటే సో ఇది DJI RC2 రిమోట్ కంట్రోలర్ అయితే వస్తుందన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా ఇది DJ83కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఈ రిమోట్ కంట్రోలర్ దేనికి సపోర్ట్ చేస్తుంది అంటే మినీ 4 Pro డ్రోన్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది రెండు సేమే, బట్ ఇది ఇది RC2 రిమోట్ కంట్రోలర్. దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ యాంటీనాస్ ఉంటుంది, దీంట్లో మనకి ఎక్స్టెండెడ్ యాంటీనాస్ అయితే ఉంటుందన్నమాట. సో ట్రాన్స్మిషన్ వైజ్ వచ్చేస్తే ఇది చాలా దూరం మనకి ట్రాన్స్మిషన్ అయితే చేస్తుంది. నా ఫేవరెట్ ఇదైతే ఇప్పుడు రైట్ నౌ నేను ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. DJI RC2 రిమోట్ కంట్రోలర్. ఇది స్క్రీన్తో వస్తుంది అనమాట. బెస్ట్ స్క్రీన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో గైస్ ఇప్పుడు చూసారు కదా ఈ DJ83 డ్రోన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. ఇది పులి అంటే ఇది తోపు తురుము అనమాట. ఇది DJI Avata 2 అనమాట. ఇది లేటెస్ట్ డ్రోన్.
DJI FPV సిరీస్లో. సో ఈ DJI FPV అవటార్ 2 గురించి నేను చెప్పాలంటే, సో దీంట్లో బ్యూటిఫుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వెయిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని వెయిట్ వచ్చేసరికి 410 grams అయితే ఉంటుంది. అండ్ దీన్ని ఆపరేట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలంటే డ్రోన్ కావాలి, అండ్ ఈ గాగుల్స్ కూడా కావాలన్నమాట. దాని తర్వాత రిమోట్ కంట్రోలర్, దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మోషన్ కంట్రోలర్. సో మోషన్ కంట్రోలర్తో మనం ఈ DJI అవటార్ 2ని ఫ్లై చేయాల్సి వస్తుంది. సో దీంట్లో ఉన్న బిగ్గెస్ట్ ఫీచర్ ఏంటంటే ఈజీ ఆక్రో మోడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఈజీ ఆక్రో మోడ్ ఏం చేస్తుందంటే ఫ్లిప్ చేయొచ్చు, రోల్ చేయొచ్చు, అండ్ 180 degree డ్రిఫ్ట్ అయితే చేయొచ్చు అనమాట. మీరు దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో ఒక రివ్యూ వీడియో అయితే చేశాను. సో మీరు ఆ వీడియో అయితే చూసుకోవచ్చు అనమాట. నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడొచ్చు. సో దీని కెమెరా గురించి మాట్లాడుకుంటే, దీని కెమెరా 1/1.3 inch CMOS సెన్సర్ అయితే ఉంటుంది. సో దీని మెగాపిక్సెల్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. హైయెస్ట్ వీడియో మనకి ఎంత రికార్డ్ చేస్తుందంటే 4K 60 FPS లో మనకి వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ స్లో మోషన్ వచ్చేసరికి 4K 100 FPS లో మనము షూట్ అయితే చేసుకోవచ్చు, అది కూడా D-Log లో. సో మీరు కలర్ గ్రేడ్ చేయాలనుకుంటే D-Log లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో బ్యూటిఫుల్గా మనము ఫుటేజ్ అయితే క్యాప్చర్ అయితే చేయొచ్చు. సో గైస్, దీంట్లో మనము సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఈ అన్ని డ్రోన్స్ లాగైతే ఈ డ్రోన్ అయితే ఉండదు. ఇది FPV డ్రోన్ కాబట్టి దీంట్లో మనకి జస్ట్ బ్యాక్వర్డ్ అండ్ డౌన్వర్డ్ విజన్ సెన్సర్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదే మనకి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ డౌన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ప్రాపర్గా డిటెక్షన్ అయితే చేస్తుంది. సో గైస్, దీంట్లో ఫ్లైట్ టైం చూసుకుంటే ఒక బ్యాటరీ మనకి 23 minutes అయితే మ్యాక్స్ ఫ్లైట్ టైం అయితే వస్తుంది. ఇంతకుముందు మీరు DJI అవటార్ 1 చూసుకుంటే అది జస్ట్ 18 minutes అయితే ఉంటుంది. ఇది మనకి హ్యూజ్ అప్గ్రేడ్, 23 minutes. మీరు ఫ్లై చేసేటప్పుడు ఎంత అంటే ఆల్మోస్ట్ 18 minutes అయితే మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసి డ్రోన్ యూజ్ చేస్తే. PD ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ Type C అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ రైట్ సైడ్ లో డైరెక్ట్ Type C ఇన్సర్ట్ చేసేసి ఇక్కడ బ్యాటరీ పెట్టేసి మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ డీటెయిల్స్ నా యూట్యూబ్ వీడియో DJI అవటార్ 2 రివ్యూలో అయితే నేను కవర్ చేశాను, మీరు కావాలంటే చూసుకోవచ్చు. దీంట్లో కూడా O4 వీడియో ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది, సేమ్ DJI Air 3 లానే. సో ఇవి రెండు సేమ్ జనరేషన్ డ్రోన్స్ కాబట్టి దీని రేంజ్ ఎంత అంటే 13 kilometers వరకు DJI అవటార్ 2 అయితే మనం పంపించవచ్చు. ఈ అవటార్ 2 లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత ఉంటుందంటే 46 GB వరకు మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇందులో ఏ డ్రోన్ లో అంత GB ఇంటర్నల్ అయితే ఉండదన్నమాట. మీరు ఒకవేళ మెమరీ కార్డ్ లేకుండా కూడా మీరు ఫుటేజ్ అయితే క్యాప్చర్ అయితే చేయొచ్చు. లైక్ ఒక వెడ్డింగ్ ఈవెంట్ మొత్తం దీంట్లో క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇది DJI అవటార్ 2 డ్రోన్. సో దీని బడ్జెట్ వచ్చేసరికి సేమ్ 1,40,000 నుంచి 1,60,70 వరకు అయితే ఉండొచ్చు అనమాట. మీ బడ్జెట్ ఎంతో మీరు ప్లాన్ చేసుకొని ఇందులో ఏ డ్రోన్ అయితే ఆ డ్రోన్ మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్, మీరు ఈ DJI FPV డ్రోన్ ని కంట్రోల్ చేయాలనుకుంటే మనకి 2 types ఆఫ్ రిమోట్ కంట్రోలర్స్ అయితే ఉంటుంది. ఇది DJI FPV RC3 రిమోట్ కంట్రోలర్. సో దీన్ని యూస్ చేసుకొని మీరు ఈ DJI అవటార్ 2 అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇది కూడా మనకి 9 hours అయితే వస్తుంది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే. ఇది మోషన్ కంట్రోలర్ 3 అనమాట. సో ఇది యూస్ చేసుకొని కూడా మనం DJI అవటార్ 2 డ్రోన్ అయితే మనం ఫ్లై అయితే చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది DJI మోషన్ కంట్రోలర్ 3. సో దీంట్లో మనకి ఏంటంటే బెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటుంది. ఈజీ ఆక్రో మోడ్ ఫ్లై ఉంటుంది అనమాట. సో ఈజీ ఆక్రో మోడ్ యూజ్ చేయాలనుకుంటే సో దీంట్లో ఒక డయల్ ఉంటుంది, దీన్ని పట్టుకొని మనము యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకి మాన్యువల్ మోడ్ అయితే ఉంటుంది DJI అవటార్ 2లో. ఆ మాన్యువల్ మోడ్తో ఫ్లై చేయాలనుకుంటే దీని అయితే మనం యూజ్ చేసి మాన్యువల్ మోడ్లో ఫ్లై చేయలేము. మాన్యువల్ మోడ్లో ఫ్లై చేయాలనుకుంటే ఈ DJI FPV RC3 తోటే మనం ఫ్లై చేయగలుగుతాము. ఈ రిమోట్ కంట్రోలర్కి స్క్రీన్ లేదు కదా, మరి ఎలా చూస్తారంటే మనకి DJI అవటార్ 2కి గాగుల్స్ 3 అయితే ఉందన్నమాట. ఇది DJI గాగుల్స్ 3. సో చూస్తున్నారు కదా, ఇందులో మీరు స్క్రీన్ అయితే ఉంటుంది, ఇందులో మీరు చూసి మీరు ఫ్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇది ఇక్కడ దీన్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జ్ చేసి ఇది కూడా మనకి 4 అట్లా అవర్స్ అయితే వస్తుంది. మీరు అవటార్ 2 డ్రోన్ అయితే ఫ్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే ఉంటుందన్నమాట, మీరు చూస్తున్నారు కదా. సో గైస్, మీరు ఈ DJI అవటార్ 2 డ్రోన్ ఎవరు తీసుకోవాలంటే మీరు FPVలో దిగుదాం అనుకుంటే దీంట్లో మనకి రిటర్న్ టు హోమ్ అయితే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో బెస్ట్ ఏంటంటే బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు కస్టమ్ బిల్డ్ FPV డ్రోన్ చూసుకుంటే 10 minutes 8 minutes అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ డ్రోన్ క్రాష్ చేస్తే అది క్రాష్ అయిపోతుంది, మళ్ళీ రిపేర్ చేసుకోవడం చాలా డబ్బులు అయితే అవుతుంది అనమాట. దీంట్లో అన్ని DJI ప్రొవైడ్ చేసింది అడ్వాన్స్ ఫీచర్స్. సో మీరు దీన్ని నార్మల్ డ్రోన్స్ లానే యూస్ చేసుకోవచ్చు. బెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. 4K క్వాలిటీ ఉంటుంది. అండ్ దీంట్లో చెప్పాను కదా, దీంట్లో మనకి ఈజీ ఆక్రో మోడ్ ఉంటుంది. మీరు బిగినర్ కూడా మీరు రోల్ చేయొచ్చు, ఫ్లిప్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట దీంట్లో. సో ఇది ఎవరు తీసుకోవచ్చు అంటే మీరు వెడ్డింగ్స్ వాళ్ళు చేయాలనుకుంటే వెడ్డింగ్స్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఎవరైనా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేదంటే పెద్ద పెద్ద ఫామ్ హౌస్ షూట్ చేసుకుంటే ఇది కూడా తీసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇది DJI అవటార్ 2 గురించి. సో గైస్, నేను యాజ్ ఏ ప్రొఫెషనల్ ఏరియల్ సినిమాటోగ్రాఫర్గా మీకు ఒక 3 things అయితే చెప్పాలనుకుంటున్నాను, మీరు బిగినర్ డ్రోన్ పైలట్స్ అయితే. సో ఈ 3 things మీరు కొత్తగా డ్రోన్స్ కొంటే మీరు చాలా జాగ్రత్తగా అయితే మీరు అవి ఫాలో అయితే చేయాలన్నమాట. లేకపోతే మీ డ్రోన్ కల్లాస్ అయిపోతుంది. మీరు అంతంత డబ్బులు పెట్టుకుంటారు కాబట్టి గాల్లో ఎగిరిపోతుంది.
సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు డ్రోన్ కొన్న తర్వాత ఓపెన్ ప్లేసెస్లో అయితే డ్రోన్ ఫ్లై చేయండి అనమాట. క్రౌడెడ్ ఏరియాస్లో డ్రోన్ అయితే అస్సలు ఫ్లై చేయొద్దు. ఆ టైంలో మీకు కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఉంటాయన్నమాట. లో బ్యాటరీ అయ్యేటప్పుడు మీరు ఎలా ఫ్లై చేయాలో అవి ఏం అర్థం కాదు. కాబట్టి ఓపెన్ కాలేజ్ గ్రౌండ్స్ ఉంటుంది, లేదంటే ఏదైనా క్రికెట్ గ్రౌండ్స్ ఉంటుంది, అలాంటి ప్లేసెస్లో ఫ్లై అయితే చేయండి అనమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు డ్రోన్ కొన్న తర్వాత మిలిటరీ ఏరియాస్ కానీ, నేవీ ఏరియాస్ కానీ, దాని తర్వాత ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఎంటిటీస్ కానీ, గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ, ఎయిర్పోర్ట్స్ దగ్గర కానివ్వండి, అలాంటి ప్లేసెస్లో డ్రోన్స్ అయితే అస్సలు ఫ్లై చేయొద్దు. ఒకవేళ మీరు అలాంటి ప్లేసెస్లో డ్రోన్ ఫ్లై చేస్తే చాలా ఇబ్బందులు పడతారనమాట. సో థర్డ్ పాయింట్ ఏంటంటే నైట్ టైము, ఎస్పెషల్లీ నైట్ టైము డ్రోన్ అయితే అస్సలు ఫ్లై చేయొద్దు కదా. ఈ 5 డ్రోన్స్ గురించి మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను అని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అనమాట. సో ఇలాంటి డ్రోన్ గురించి మళ్ళీ ఏదైనా మనకి ఫర్దర్గా వీడియోలో పెట్టాలనుకుంటే మరిన్ని ఇలాంటి డ్రోన్ రిలేటెడ్ కొత్త కంటెంట్తో మీ ముందుకైతే వస్తానన్నమాట.